రూపాయో ముప్పాలను ప్రభుత్వం కడుతుంది డబ్బులు. ఆ డబ్బులు వాళ్ళకి రిటర్న్ వేసేయాలి. అంటే ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే నేను ఒక 1000 రూపాయలు వడ్డీ కట్టా, నాకు 750 రూపాయలు వెనక్కి వచ్చేస్తుంది పూర్తి అయ్యాక. పూర్తి కాని వాళ్ళకి ఎవరు అట్లాగా. అది పావల వడ్డీ రుణం. సరే, కిరణ్ కుమార్ రెడ్డి తన పేరు స్థిరపడాలన్న ఉద్దేశంతో 0 వడ్డీ రుణాలు బిగించేశాడు. రాజశేఖర రెడ్డి మరణం తర్వాత రూపాయికి కిలో బియ్యం ఆయిందే, 0 వడ్డీ రుణాలు కూడా ఆయిందే. నువ్వు అసలు ఏం కట్టద్దు వడ్డీ, నువ్వు మొత్తం అసలు కట్టాయి, అసలుతో పాటు వడ్డీ కట్టాయి. నువ్వు కట్టేశాక నీ వడ్డీ డబ్బులు నీకు వచ్చేస్తాయి వెనక్కి. ఇది ఎంత అద్భుతమైనటువంటిది. ఒక్కొక్కరు కనీసం 1,00,000 రూపాయలు తీసుకుని ఉంటారు మినిమం. 1,00,000 రూపాయలకి వాళ్ళు 5 ఏళ్లలో 3 ఏళ్ళు 5 ఏళ్ళు పడుతుంది వాళ్ళకి టర్మ్. ఆ టైంలో కనీసం 15,000 10,000 వడ్డీ కట్టి ఉంటారు. ఆ డబ్బులు ఏకదం రిటర్న్ చేతిలో జేబులో డబ్బులు వచ్చేస్తాయి ఫ్రీగా. ఒక పేదవాళ్ళకి 10-15,000 అంటే ఏ రేంజ్. అది చంద్రబాబు గారు పావల వడ్డీ ఇవ్వాల, 0 వడ్డీ ఇవ్వాల. దెన్ మహిళలు అది నష్టపోయారు. పైగా మీరందరూ కోటీశ్వర్లు అయిపోతున్నారు, లక్షాధికారులు అయిపోతున్నారు. నేను బాగు చేస్తాను, 10,000 ఇస్తే అదే మనం గనక పూజ చేసేటప్పుడు పంతులు గారు అక్షంతలు వేయిస్తా, వస్త్రం కింద అక్షంతలు వేస్తున్నాం, లేకపోతే డబ్బుల కింద అక్షంతలు వేస్తున్నాం, బంగారం కింద అక్షంతలు వేస్తున్నాం, ఇట్లా చెప్తుంటారు కదా. అట్లాగా ప్రతిదానికి కూడా వీళ్ళు ఇదే 10,000తో నువ్వు లక్షాధికారం అనుకో, కోటీశ్వరరాలు అనుకో, లేకపోతే ఇదే పావల వడ్డీ అనుకో, ఇదే 0 వడ్డీ అనుకో అంటే ఏమవుతుంది. వాళ్ళు తిరగబడితే ఆ రోజున క్యూ లైన్లలో నుంచి ఓట్లు వేస్తే జ్యోతి ఈనాడు నెల రోజుల పాటు అదే సీరియల్ రాసినాయి. అసలు ఆ 10,000కి జనమంతా కూడా దేవుడు ఇంద్రుడి తర్వాత ఆయనే అనుకుంటున్నాడు. అదే మన విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టు, శోభన్ బాబు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు అందగాడని చెప్పినట్టు విధంగా ప్రచారం చేసుకొచ్చారు. అట్లాగా సీన్ కట్ చేస్తే దారుణంగా ఈడ్చుకొట్టారు.